ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారి జీవితంలో భారీ మార్పులు, ముక్కోటి దేవతల అనుగ్రహంతో జాక్పాట్ కొట్టబోతున్నారు. నవంబర్ నెల చివరి వారంలో 100% జరగబోయేది ఇదే. అసలు మీనరాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి? ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి? నవంబర్ నెల చివరి వారంలో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం చూసేద్దాం. మీనరాశి వారి గురించి చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు, ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని స్వరి రాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సజావుగా పూర్తి చేస్తారు. శుభవార్తలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. కుటుంబంలో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. శ్రీ లక్ష్మీ ధ్యానం శాంతిని మరియు ఉత్తేజాన్ని అందిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వెంటనే అమలు చేయాలి. ఉద్యోగంలో మంచి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆలస్యం నిర్లక్ష్యంకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అయితే అనుకూలంగా ఉంటుంది. మొహమాటం సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి స్పష్టతతో వ్యవహరించాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. చివరిలో మీకు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఇష్టదైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారికి నవంబర్ నెల పూర్తయ్యేలోపుగా వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి వీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారని చెప్పాలి. ఈ రాశి అంటే ఈ మీనరాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా అధికంగానే మేలు జరుగుతుందండి. మీరు ఏదైతే కావాలని కోరుకునే జీవితం అయితే మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది. ఈ నవంబర్ నెల ఈ రాశి వారికి సవాళ్ళు మిగిలి ఉన్నప్పటికీ కూడా గత నెలతో పోల్చినట్లయితే కనుక ఈ సమయం అయితే మీకు చాలా మంచి సమయంగా చెప్పాలి. అతి పెద్ద వరం అనే చెప్పాలి. మీ యొక్క 5వ ఇంట్లో పూర్వపుణ్యస్థానంలో ఉచ్చ గురువు, ఇది పిల్లలు, సృజనాత్మకత, విద్య మరియు పెట్టుబడులకు సంబంధించిన అదృష్టాన్ని కూడా కురిపిస్తుంది. 9వ ఇల్లు చాలా శక్తివంతమైనటువంటి ఇల్లు కావడంతో మీరు మీ యొక్క అదృష్టం గణనీయంగా మెరుగుపడుతుంది. కుజుడు 9వ ఇంట్లో స్వక్షేత్రంలో బలంగా నెల అంతా ఉంటాడు. ఇది ప్రయాణం, ఉన్నత విద్య మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చొరవ నిధిస్తుంది. బుధుడు నవంబర్ 22 వరకు, రవి నవంబర్ 26 నుండి కూడా మరియు శుక్రుడు నవంబర్ 26 వరకు కూడా కలుస్తాడు. అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి శని మీ యొక్క 1వ ఇంట్లో జన్మశనిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇది అంతర్లీన ఒత్తిడి, బాధ్యత మరియు ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చే అవకాశాలు ఉంటాయి. 12వ ఇంట్లో రాహు కూడా అధికమైనటువంటి ఖర్చులు మరియు ఆధ్యాత్మిక ఆదాయాన్ని కూడా సూచిస్తుందండి. వృత్తిపరంగా లగ్నస్థానంలో శని కారణంగా మీరు కొన్ని సవాళ్లు మరియు పని ఒత్తిడిని కూడా ఎదుర్కొనవచ్చు. కానీ మీ యొక్క మొత్తం అదృష్టం బాగా మెరుగుపడుతుంది. మీ ఉన్నతాధికారులు మీ యొక్క భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. నవంబర్ 16 వరకు 8వ ఇంట్లో రవి, కానీ ముఖ్యంగా మొదటి 2 వారాల్లో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 3వ వారం నుండి కూడా నవంబర్ 16 నుండి రవి మీ యొక్క 9వ ఇంట్లో కుజునితో కలవడం మీరు చాలా అనుకూలమైనటువంటి మద్దతు అయితే అనుభవిస్తారు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఈ నెల 2వ వారం తర్వాత నుండి కూడా సానుకూలమైనటువంటి ఫలితం అయితే మీకు జీవితంలో కనిపిస్తూ ఉంది. వీరి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక వీరికి ఆర్థిక పరంగా సగటుగా ఉంటుంది. ప్రధానంగా 12వ ఇంట్లో రాహు మరియు 8వ ఇంట్లో 9వ ఇంట్లో గ్రహాలతో ప్రయాణం, ఉన్నత విద్య, ఆవేశానికి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సందర్శించినటువంటి ఖర్చులను నియంత్రించుకోవాలి. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీనరాశి శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపం కలవారుగా కూడా వీరు ఉంటారు. మీనరాశి
ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేవారు కను అధిక ఉత్సాహానికి అలవాటు పడిన వారు కూడా. ఈ రాశి అయితే నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాభాద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరాభాద్ర 2వ పాదంలో జన్మించిన వారు ఎక్కువగా అదృష్టవంతులని చెప్పాలి. గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం చేస్తారు. ఉత్తరాభాద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులు అని కూడా వీరు చెప్పవచ్చు. ఉత్తరాభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు. సుఖ జీవితానికి వీరు ఎప్పుడు కూడా అలవాటు పడుతూ ఉంటారు. ఈ మీన రాశి వారి జీవితంలో కొన్ని సవాళ్ళు అనేవి మిగిలినప్పటికీ కూడా గత నెలతో పోల్చినట్లయితే కనుక ఈ నెల మీకు చాలా మంచి సమయంగా ఉంటుంది. అతిపెద్ద వరం అనే చెప్పాలి. మీ యొక్క 5వ ఇంట్లో పూర్వపుణ్య స్థానంలో ఉన్నటువంటి గురువు మీ యొక్క పిల్లలను సృజనాత్మకత, విద్య మరియు పెట్టుబడులకు సంబంధించినటువంటి అదృష్టాన్ని కూడా కురిపిస్తుంది. 9వ ఇల్లు చాలా శక్తివంతం కావడంతో మీ యొక్క అదృష్టం గణనీయంగా మెరుగుపడుతుంది. కుజుడు 9వ ఇంట్లో స్వక్షేత్రంలో బలంగా నెలంతా ఉంటాడు. ఇది ప్రయాణాలు మరియు ఉన్నత విద్య మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా చోటు చేస్తుంది. బుధుడు ఈ రాశి వారికి నవంబర్ 26 వరకును, రవి నవంబరు నెల 16వ తేదీ వరకుని, అలాగే శుక్రుడు నవంబర్ 26 నుండి కూడా మీరు కలుస్తారు. అయినప్పటికీ శని మీ యొక్క 1వ ఇంట్లో జన్మశని తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇది అంతర్లీన ఒత్తిడి, బాధ్యత మరియు ఆరోగ్య సమస్యలను తెస్తుంది. 12వ ఇంట్లో రాహువు కూడా అధికమైనటువంటి ఖర్చులను మరియు ఆధ్యాత్మిక ఆధారాన్ని కూడా అవసరాన్ని సూచిస్తుంది. ఈ రాశి వారికి విద్యార్థులకి నెల అద్భుతంగా ఉంటుంది. 5వ ఇంట్లో ఉన్న గురువు గొప్ప తెలివితేటలను, ఏకాగ్రతను మరియు చదువులో విజయాన్ని అందిస్తాడు. బలమైన 9వ ఇంటి సమాచారం ఉన్నత విద్య మరియు పరిశోధనలకు కూడా అనుకూలిస్తుంది. శని కారణంగా ప్రథమార్థంలో ఏకాగ్రత కొద్దిగా తగ్గినా కూడా ద్వితీయార్థంలో ఉపాధ్యాయులు లేదా పెద్దల యొక్క సహాయంతో గొప్ప ఫలితాలు వస్తాయి. బలమైన 9వ ఇల్లు కోరుకున్న విధంగా మీ జీవితాన్ని అయితే మీరు మలుచుకుంటారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీన రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.